देवताभ्यो नमः इष्टदेवताभ्यो नमः लक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणी हिरण्यगर्भभ्यां नमः शची पुरन्दरभ्यां नमः अनन्ददे वसिष्ठाभ्यां नमः सीतारामभ्यवे नमः अयं मुहूर्तकालेन शुभवासरे शुभनक्षत्रे शुभकरणे एवं गुणा विशिष्टागा मितमानस्य गोत्रोद्भवस्य ब्रह्मगोत्रोद्भवस्य कुन्तवंशोद्भवागा मुरलीधरनामधेयस्य सद्धर्मपत्नी मंजुला लक्ष्मीनामधेयस्य राहुलराजनामधेयस्य मनोजराजनामधेयस्य राजन्ननामधेयस्य सुशीलानामधेयस्य यजमानस्य भर्तृगोत्रोद्भवस्य रविकुमारनामधेयस्य संध्यानामधेयस्य विघ्नेशनामधेयस्य लोकेशनामधेयस्य सह गुरुश्री ब्रह्मः मार्गेण विदे पूजनं च पृथ्वीदेवता पूजनं च महं करिष्ये। हेलो ओम कलशस्य मुखे कंठे विष्णुरुद्रा समस्रिता मूला तत्र स्थितौ मध्योर्मा प्रगणस्ता ओम भो भुवन्नमावाहयामि सुषु वत्नमावाहयामि कलशस्य वत्नदेवताभ्यो नमः महागणाधिपतये नमः ओम पवित्रो अपवित्रो वा सर्वस्था अंगतोऽपि वा ईश्वरे पुण्डरीकाक्षा समभ्यान्तरस्सुचिः पुण्डरीकाक्ष
పట్టణంలో గల పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం చాలా రోజులటువంటి ప్రాచీనమైనటువంటిది. దానితో పాటుగా ఈ ఆలయంలో ఈ సంవత్సరంలో 2024 ఇక్కడ మన కాంగ్రెస్ పరిపాలనా విభాగంలో ఉన్నటువంటి మన వినయ్ రెడ్డి గారు ఆర్మూర్ ఇన్ఛార్జిగా ఉండి తన స్వహస్తంతో మన ఆలయానికి రావడం జరిగింది. వచ్చి భక్తుల యొక్క రాకపోకలను దృష్టిలో పెట్టుకొని తినడానికి చాలా ఇబ్బందిగా ఉంటున్నటువంటి భక్తులను చూసి ఇక్కడ ఆలయ ప్రాగ్భాగంలో ఉన్నటువంటి రామాలయం ముందు భాగంలో ఇక్కడ షెడ్డు నిర్మాణానికి వారు భూమి పూజ ఈరోజు చేయించడం జరిగింది. దానితో పాటుగా ఈ ఆలయం కోనేరు నుండి పడితే అక్కడ లడ్డు కౌంటర్ వరకు కూడా సీసీ రోడ్డు తన స్వతహా ఉన్నటువంటి ఖర్చుతో నిర్వహించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి భూమి పూజతో ఈరోజు ప్రారంభించడం జరిగింది. అట్లాగే కాకుండా రానున్నటువంటి శివరాత్రిని దృష్టిలో పెట్టుకొని ఉత్సవ కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేసి ఉత్సవ కమిటీ సారథ్యంలో 11 మంది డైరెక్టర్లను 25 మందితో పాటు ఒక సలహాదారులను పెట్టి ప్రతి ఒక్కరితో పాటుగా కూడా రాబోయే ఈ మహాశివరాత్రి వేడుకని అందరూ కూడా ఖచ్చితంగా విజయవంతం చేసి వచ్చేటువంటి భక్తులకు అన్నప్రసాదంతో పాటు నీళ్ళ యొక్క ఒడిదుడుకులు కానీ మిగతాయి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు సదుపాయాలు కల్పించి వచ్చిపోయేటువంటి భక్తులకు ఖచ్చితంగా ఈ శివరాత్రి వేడుకన సిద్ధేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని దానికి 25 మంది సంబంధించినటువంటి సభ్యులు కూడా అందరూ సహకరించి ఈ యొక్క ఆలయాన్ని ముందుకు నడపాలనేటువంటి మంచి మనోసంకల్పంతో ఈరోజు భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నవనాథ సిద్ధేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుతూ శుభం. ఈరోజు నవనాథ సిద్ధేశ్వర ఆలయం సిద్ధులగుట్ట పైన ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారు తన సొంత డబ్బులతో 100 ఫీట్ల పొడవు 50 ఫీట్ల వెడల్పుతోని ఒక షెడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. అదేవిధంగా 300 ఫీట్ల రోడ్డుకు సీసీ రోడ్డుకు కూడా భూమి పూజ చేయడం జరిగింది. 2 వారాల క్రితం వినయ్ రెడ్డి గారు సిద్ధులగుట్టను సందర్శించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వసతులను గురించి అడిగి తెలుసుకున్నారు. అప్పుడు ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం జరుగుతున్నప్పుడు భక్తులు తినే విషయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొనడం చూసి దాని కొరకు వాళ్లకు ఒక షెడ్డు నిర్మాణము, ఆ తర్వాత వచ్చిపోయే దానికి రోడ్డు సౌకర్యం లేనందున రోడ్డుకు శంకుస్థాపన చేయడం జరిగింది. జరగబోయే నెక్స్ట్ మంత్ 8వ తారీఖు జరగబోయే శివరాత్రి ఉత్సవాలకు కూడా ఒక ఉత్సవ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఉత్సవ కమిటీని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఉత్సవ కమిటీ గారు కూడా ప్రతిరోజు ఇక్కడ జరగబోయే కార్యక్రమానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ తర్వాత అక్కడ అవసరమైనటువంటి పనులను చేస్తూ ఉన్నారు. శివరాత్రి వరకు ఇక్కడ కార్యక్రమానికి సంబంధించిన కలర్లు కానీ పెయింటింగ్లు అన్నీ చేస్తూ ఉన్నారు. జరగబోయే రానున్న కాలంలో ఇంకా సదుపాయాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా అన్ని పూర్తి చేసే బాధ్యత వినయ్ రెడ్డి గారు తీసుకున్నారు, చేస్తారు కూడా అని ఈ సందర్భంగా తెలియజేస్తాను.